సరే, ఓకే. 8వ వచనము, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రమును ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పిత్రహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుషు చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడి ఉండలేదని ఎవడైనను వెరిగి ధర్మశాస్త్ర అనుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రమును మేలైనదని మనమెరుగుదుము. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి ప్రభు సెలవిస్తున్నాడు, మరి ధర్మశాస్త్రకును ధర్మ విరోధులకును అప్రమాణికులకును ఆయన సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నా కట్టడలను నీ నోట వచించినవేమి? భక్తిహీనులతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. మరి భక్తిహీనులు అంతా మరి అహంకారంగా ఉండొద్దని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తను భక్తిహీనుల కొరకు యుక్తకాలమనే ఆయన మన కొరకు మరణించినాడు. మరి నరహంతకులకు అబద్ధికులకును అప్రమాణికులకు తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో అప్రమాణికులు ఎక్కువగా ఉన్నారు, అబద్ధికులు ఎక్కువగా ఉన్నారు, నరహంతకులు ఎక్కువగా ఉన్నారు, దూషకులు ఎక్కువగా ఉన్నారు, అలాగనే పిత్రహంతకులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఈ మహిమగల సువార్తను నేను పొందితిని అని పౌలు గారు అంటున్నాడు. ఈ యొక్క మొదటి తిమోతి పత్రికలో 1వ అధ్యాయములో 8వ వచనం ప్రకారంగా మహిమగల సువర్తమానము నేను తెలియజేయుటకై దేవుడు నాకు అనుగ్రహించాడు. శ్రీమంతుడును మహాదేవుడును దేవాది దేవుడును నన్ను ప్రధాన పాపినైనా నన్ను రక్షించుటకు ఆయన నన్ను కనికరించును. పాపులలో నేను ఒక ప్రధానమైన పాపిని, అయితే దేవుడు నన్ను కనికరించి తన మహిమగల సువార్త కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. కాబట్టి జీవాధిపతి అయిన దేవుడు, మహిమగల దేవుడు మరి ఈ లోకములో మన కొరకు ఆ యొక్క పవిత్రమైన సువార్తమానమును తెలియజేయుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మరి పౌలు గారు ఒక హంతకుడును దూషకుడును అవిధేయుడును దేవుడు ఆయనతో దమస్కా మార్గములో మాట్లాడిన తర్వాత ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన తర్వాత ఆయన మార్చబడ్డ తర్వాత అంటున్నాడు, నేను ప్రధానమైన పాపిని, దేవుడు నన్ను మార్చాడు కనుక మీరు కూడా మారండి అంటున్నాడు. ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఆయన మరి నరహంతకుడు, దూషకుడు, అబద్ధికుడు, మోసగాడు అయినా ప్రభువును బట్టి మార్చబడ్డాడు. ఈ రోజున నేను మార్చబడాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్కు ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి మన జీవితంలో అప్రామాణికులమైనను మరి వ్యభిచారి అయినను దొంగ అయినను ఎవరైనప్పటికీ మార్పు చెందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర విరోధులకును
మరి ధర్మశాస్త్రమునకు అనేకులు విరోధముగా ఉన్నారు, నీతికి విరోధులుగా ఉన్నారు, నిత్య జీవానికి విరోధంగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవునికి భయపడలేని వారు ఉన్నారు. కాబట్టి మనము దేవునికి భయపడుతూ దేవుల్లో ఉంటూ మనం ప్రభువుని బట్టి మరి చాలా సంతోషంగాను ఆనందంగాను గడపవాలని మరి ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు సెలవిస్తున్న ఏమనగా, భక్తిహీనులు తమ మార్గములు వదలవలెను, దుష్టులు తలంపులు వదలవలెను. కాబట్టి భక్తిహీనులు తమ మార్గములు వదలవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును, ఆయన బహుగా జాలిపడును. ఆయన తన చేతులు ఎత్తి ఆయన అంటున్నాడు, రండి పాపిష్టులైన జనులకు ఆజ్ఞయిస్తున్నాడు, రండి, మీ పాపములు ఎర్రగా ఉన్నాయా, మీ పాపముల రక్తముతో ఎర్రగా ఉన్నాయా, నేను నా రక్తముతో వాటిని తెలుపుగా చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మరి ప్రభువులు మనం సంతోషంగా ఉండాలని, ఆనందించంగా ఉండాలని, అప్రమేకులుగా ఉండవద్దని, అబద్ధికులుగా ఉండవద్దని, మరి పురుష సంయోగులుగా ఉండవద్దని, వ్యభిచారులుగా ఉండొద్దని, అబద్ధికులుగా ఉండొద్దని ప్రభు వాక్యం సెలవిస్తుంది కనుక ఈ వాక్యమును అంగీకరిస్తున్న నీకు, వింటున్న నీకు మరి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.